హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం అండ్ దీనిపై కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా సాల్వ్ చేద్దాం. ముందుగా ఏవైనా 2 పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకుందాం. పాజిటివ్ రియల్ నెంబర్స్ అనేవి తీసుకుందాం, ఎందుకంటే లాగరిథమ్స్ అనేవి పాజిటివ్ నెంబర్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, నెగిటివ్ నెంబర్స్కి అప్లికేబుల్ అవ్వదు. ఏబి అనే 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకుందాం అండ్ ఏ షుడ్ నాట్ బీ ఈక్వల్స్ టు 1. ఏ అనేది షుడ్ నాట్ బీ ఈక్వల్స్ టు 1 అయితే ఇఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ఇఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, దెన్ లాగ్ ఇక్కడ బేస్లో ఏదైతే ఉందో ఇక్కడ లాగరిథమ్స్లో కూడా బేస్లో ఇక్కడ ఉన్నదాన్ని మనం బేస్ అంటాం. ఈ బి అనేది ఇక్కడికి వస్తుంది, ఎక్స్ అనేది ఈక్వల్ టుకి వస్తుంది. లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని మనం ఎలా చదవాలంటే లాగ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని చదవాలి. సో ఈ ఎక్స్ప్రెషన్లో లాగ్ అనేది లేదు. సో ఇది ఎలా ఉంది అంటే ఎక్స్పోటెన్షియల్ ఫామ్లో ఉంది. దీన్ని మనం ఎక్స్పోటెన్షియల్ ఫామ్ అంటాం. ఎక్స్పోటెన్షియల్ ఫామ్. సో ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో లాగ్ అనేది కనిపిస్తుంది. ఇఫ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ లాగ్, దెన్ దట్ ఈజ్ ఇన్ లాగరిథమిక్ ఫామ్. లాగరిథమిక్ ఫామ్. లాగ్తో మనకి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తే దాన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో ఉంది అంటాం. సో ఇది స్టాండర్డ్ ఎక్స్పోటెన్షియల్ ఫామ్. ఎక్స్పోటెన్షియల్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఇదేమో లాగరిథమిక్ ఫామ్కి. ఇలా ఉన్నదాన్ని మనం ఎలాగ చేంజ్ చేయొచ్చు అంటే బేస్లో ఉన్నదేమో బేస్లోనే ఉంటుంది, ఇక్కడ ఉన్న బి అనేది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్న ఈక్వల్ గివతలు ఉన్నది ఇక్కడికి వస్తుంది, ఎక్స్పోనెంట్ అనేది ఇటువైపు వస్తుంది. ఇలా అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది బేస్లోనే ఉంటుంది. లాగ్ అనేది మనం అప్లై చేయాలి. బేస్లో ఎప్పుడు 1 అనేది ఉండకూడదు. అండ్ అయితే ఈ లాగ్ వాల్యూస్ అనేవి, లాగరిథమిక్ వాల్యూస్ అనేవి, సపోజ్ లాగ్ నెగిటివ్ వాల్యూస్, లాగ్లో నెగిటివ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. లాగరిథమ్స్లో నెగిటివ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో లాగరిథమ్స్ అనేవి ఎలాంటి రియల్ నెంబర్స్ తీసుకోవాలి, మనం పాజిటివ్ రియల్ నెంబర్సే తీసుకోవాలి. అండ్ లాగ్ 0 వాల్యూ కూడా మనకి ఎగ్జిస్ట్ అవ్వదు, కాంట్ డిఫైన్డ్ ఆర్ అన్డిఫైన్డ్. లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు 1, లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు 1, లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.3010. సో ఇలా అన్నింటికి వాల్యూస్ ఉంటాయి. లాగ్ 1కి 2కి 3కి 4కి దేనికైనా సరే మన ఇలా వాల్యూస్ అనేవి ఉంటాయి. ఈ వాల్యూస్లో డెసిమల్ పార్ట్ ముందున్నదాన్ని మనం ఇంటిగ్రల్ పార్ట్ అంటాం, దీన్ని మనం డెసిమల్ పార్ట్ అంటాం జనరల్గా డెసిమల్ నెంబర్లో. సో ఇక్కడ లాగరిథమ్స్లో దీన్ని ఏమని చెప్తామంటే క్యారెక్టరిస్టిక్ అంటాం. క్యారెక్టరిస్టిక్. దీన్ని మనం క్యారెక్టరిస్టిక్ అంటాం. సో క్యారెక్టరిస్టిక్ వాల్యూ అనేది ఎంతైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఉన్న డెసిమల్ పార్ట్లో ఉన్న వాల్యూనే మనం మాంటెస్సా అంటాం. మాంటెస్సా వాల్యూ ఎప్పుడు కూడా 1 కన్నా చిన్నదిగానే ఉంటుంది. మాంటెస్సా వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ 1కి ఈక్వల్ కూడా కాదు, 1 కన్నా ఎప్పుడు చిన్నదిగానే ఉంటుంది. సో ఈ డెసిమల్ పార్ట్లో ఉన్న వాల్యూ అంతా 1 కన్నా ఎప్పుడు చిన్నదిగానే ఉంటుంది. సో ఇది ఇలా ఉంటే దీన్ని మనం ఎక్స్పోటెన్షియల్ ఫామ్ అంటాం. ఇలా ఉన్న ఎక్స్పోటెన్షియల్ ఫామ్ని మనం ఈ విధంగా లాగరిథమిక్ ఫామ్లోనికి చేంజ్ చేయొచ్చు. దీనిపై ఒక ఎగ్జాంపుల్ అనేది సాల్వ్ చేద్దాం. అండ్ ఇక్కడ లాగ్లో నెగిటివ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, లాగ్ 0 కూడా ఎగ్జిస్ట్ అవ్వదు, లాగ్ 1 వాల్యూ 0, లాగ్ 10 వాల్యూ 1, లాగ్ 2 వాల్యూ తీసుకుంటే దీనిలో మనం డెసిమల్ పార్ట్లో ఉన్నదాన్ని ఏమో మాంటెస్సా అంటాం, ఇంటిగ్రల్ పార్ట్లో ఉన్నదాన్ని మనం క్యారెక్టరిస్టిక్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ అంటే ఎక్స్పోటెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అని ఒక ఎగ్జాంపుల్ అనేది సాల్వ్ చేద్దాం మనం.
the logarithmic form of 3 to the power of 5 is equal to 243 is 3 power of 5 is equal to 243. సో ఈ దీనిలో లాగ్ అనేది మనకి ఎక్కడ కనిపించలేదు కాబట్టి దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి ఎలా మార్చాలి? ఈ 2 ఇంటర్చేంజ్ అవుతాయి, ఇక్కడ ఉన్నది ఇది, ఈ 2 ఇంటర్చేంజ్ అవుతాయి, ఇది అసలు ఏం మారదు. లాగ్ ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా బేస్ అదే పెట్టాలి. 243 ఈజ్ ఈక్వల్ టు 5, ఇదేమో ఇక్కడికి 5 ఏమో ఇటు. సో ఇది మన ఆన్సర్. సపోజ్ ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనికి మార్చాల్సి వస్తే క్వశ్చన్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ log 18 324 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇదేమో సెకండ్ క్వశ్చన్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో లాగ్ అనేది ఉంది కాబట్టి ఇది మనకి లాగరిథమిక్ ఫామ్లో ఉంది అని అర్థమవుతుంది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలి అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలంటే సేమ్ కాన్సెప్ట్, బేస్లానే ఉంచాలి, ఈక్వల్ టు సైన్ పెట్టాలి, అండ్ ఈ 2 ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే 2 అనేది పైకి 324 ఇటు, 2 ఇక్కడికి 324 ఈక్వల్ టు ఇటు. 18 స్క్వేర్ అంటే 324 కదండి. సో ఇంతే. ఈ విధంగా మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నదాన్ని లాగరిథమిక్ ఫామ్లోకి, లాగరిథమిక్ ఫామ్లో ఉన్నదాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ది లాగరిథమిక్ ఫామ్ ఆఫ్ √49, ద లాగరిథమిక్ ఫామ్ ఆఫ్ √49 ఈజ్ ఈక్వల్ టు 7. సో దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లోకి ఎలా మార్చాలి? ముందు ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది, ఈ రూట్ని మనం ఎలా రాయొచ్చు అంటే 49 పవర్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 7 అని రాయొచ్చు. 49 పవర్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 7. స్క్వేర్ రూట్ అంటే అర్థం హోల్ పవర్ ఆఫ్ 1/2 అని. దీన్ని లాగరిథమిక్ ఫామ్లోనికి మారిస్తే ఫస్ట్ లాగ్ బేస్ ప్లేస్లో బేసే రాద్దాం 49, అండ్ ఈ 7 అనేది ఇక్కడికి వెళ్తుంది, 1/2 అనేది ఇక్కడికి వస్తుంది. 7 ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇది లాగరిథమిక్ ఫామ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ గురించి. ఇప్పుడు కొన్ని లాగరిథమిక్ లాస్ అనేది చూద్దాం. లాగరిథమిక్ లాస్, ఇక్కడ మీకు ఈ లాగరిథమిక్ లాస్ అనేవి వస్తే నెక్స్ట్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. log xy ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్లో ఉన్నప్పుడు అంటే మల్టిప్లికేషన్ సింబల్ అనేది ఎడిషన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే log x ప్లస్ log y, log x ప్లస్ log y అవుతుంది. log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. log x బై y ఈజ్ ఈక్వల్ టు డివిజన్ సింబల్ అనేది ఎలా మారుతుందంటే మైనస్ కింద అవుతుంది. log x మైనస్ log y, log x బై y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. సో ఈ 2 ఒక గ్రూప్ కింద చదవండి. నెక్స్ట్ log a పవర్ ఆఫ్ m, log a టు ద పవర్ ఆఫ్ m. ఇలా ఉన్నప్పుడు ఈ m అనేది ముందుకు వస్తుంది, ఈ log a అనేది అలానే ఉండిపోతుంది. log a m అనేది ముందు రాయాలి, log a అవుతుంది. log a టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m log a. అండ్ అలాగే log a ఇక్కడ బేస్కి పవర్ ఏదైనా ఉంటే బేస్కి పవర్, ఇక్కడ మనం బేసెస్ రాయలేదు అంటే ఇవన్నీ బేస్ ఏం లేదు అంటే 10 ఉన్నట్టు, వీటిని మనం కామన్ లాగరిథమ్స్ అంటాం. బేస్ ఏం లేదు అంటే దాన్ని అక్కడ 10 ఉన్నట్టు డిఫాల్ట్గా, కానీ మనం రాయాల్సిన పని లేదు. సో ఇక్కడ బేస్ ఇచ్చారు, ఏదో బేస్కి పైన కూడా ఏదైనా ఉంటాయి. ఇది ఎలా మారుతుందంటే ఇక్కడ పవర్లో ఉంటే అది పైన ఈ ముందుకు వస్తుంది, అది న్యూమరేటర్లో ఉంటుంది.
బేస్కి పవర్లో ఉన్నది కూడా ముందుకు వస్తుంది, కానీ అది మనకి డినోమినేటర్లో రావాలి. బేస్కి ముందునున్నది డినోమినేటర్లో రావాలి. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ log a బేస్ b. సపోజ్ ఇలా ఉంటే a పవర్ ఆఫ్ log x బేస్ a పవర్ ఆఫ్ log x బేస్ a. ఇక్కడ ఏ పవర్లో ఇదంతా ఉంది అండ్ ఇక్కడ కూడా బేస్ అనేది ఇక్కడ ఏదైతే బేస్ ఉందో ఈ బేస్లు రెండు ఒకలానే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఈ ఎక్సే మన ఆన్సర్ అవుతుంది, ఎక్స్. ఇంకా log m బేస్ n, log m బేస్ n. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే log m బై log n, log m బై log n అని రాయొచ్చు. ఆర్ log m బేస్ n ఉంది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఒక్క దగ్గర డినోమినేటర్లో ఒకటే డినోమినేటర్లోకి వస్తే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, అంటే log n బేస్ m అవుతుంది. ఇది అవుతుంది, ఈ రూల్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో ఇవి లాగరిథమిక్ లాస్. ఈ లాగరిథమిక్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ముందుగా ఒక అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2 power of 50. సో 2 power of 50లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అడిగితే, అంటే 2ని మనం 50 times మల్టిప్లై చేశాక ఒక పెద్ద ఆన్సర్ అనేది వస్తుంది. ఈ పెద్ద ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఇది నార్మల్ ప్రాసెస్లో చేయడం చాలా కష్టం. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం లాగరిథమిక్ రూల్స్ అనేవి అప్లై చేయాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే when log 2 is equal to 0.3010, మనకి దీని ఆన్సర్లో పెద్ద ఆన్సర్ వస్తుంది కదా, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ముందుగా దీనికి మనం లాగ్ అప్లై చేస్తే log 2 power of 50, log 2 power of 50 ఇది ఏ లాగరిథమిక్ ఫార్ములాలో ఉంది, log x power of m, log or a power of m is equal to ఇక్కడున్న m అనేది ముందుకు రావాలి, m ఇంటూ log a అవుతుంది, m ఇంటూ log a అవుతుంది. సో ఇప్పుడు ఈ 50 అనేది ముందుకు వచ్చేస్తే 50 ఇంటూ log 2 అవుతుంది, 50 ఇంటూ log 2 అవుతుంది. సో మనకి log 2 వాల్యూ క్వశ్చన్లో ఇచ్చారు, 50 ఇంటూ 0.3010, log 2 వాల్యూ ఇచ్చారు కదా 0.3010. ఇప్పుడు 50ని 0.3010తో మల్టిప్లై చేస్తే 50ని 0.3010తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 0.3010 ఇంటూ 50, 0తో 5తో మల్టిప్లై చేయండి, 5 1s 5, 5 3s 15, 0తో కూడా మల్టిప్లై చేస్తే ఇంకో 0 అవుతుంది. డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4. సో 15.0500. సో దీన్నే మనం క్యారెక్టరిస్టిక్ అని చెప్తాం అండ్ దీన్నే మనం మాంటిసా అని చెప్తాం. ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి అని అడిగినప్పుడు క్యారెక్టరిస్టిక్ ప్లస్ 1 అనేది చేయాలి, క్యారెక్టరిస్టిక్ ప్లస్ 1 చేయాలి నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చినప్పుడు. అంటే ఇక్కడ మాంటిసా ఎంత చిన్నదైనప్పటికీ మనం దీని అంతటికి 1 అనేది ఎడిషన్ చేసి చెప్పాలి. అంటే 15 + 1 = 16. అక్క, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ the number of digits in the expansion of 4 power of 2013. 4 power of 2013. 4ని మనం 2013 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఒక పెద్ద నెంబర్ అనేది వస్తుంది, అందులో ఉన్న డిజిట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్కి మనం
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం లాగరిథమిక్ కాన్సెప్ట్ అనేది అప్లై చేసి చేయాలి. కాబట్టి లాగ్ 4 పవర్ ఆఫ్ 2013 మనకి లాగ్ 2 వాల్యూ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈ 4ని మనం 2 పవర్ ఆఫ్ సంథింగ్గా రాస్తే అప్పుడు ఇక్కడున్న ఎక్స్ప్రెషన్ అంతా కూడా లాగ్ 2లోనికి మారడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే దీన్ని మనం లాగ్ ఈ 4ని మనం 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 2013. ఇప్పుడు లాగ్ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n అంటే ఈ 2తో ఈ 2013 అనేది మల్టిప్లై అవుతుంది. అప్పుడు 4026 అవుతుంది. లాగ్ 2 పవర్ ఆఫ్ 4026. మళ్ళీ మన ఫార్ములా లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు m అనేది ముందుకు రావాలి, m ఇంటూ లాగ్ ఏ, m ఇంటూ లాగ్ ఏ అంటే 4026 అనేది ముందుకు వస్తుంది. 4026 ఇంటూ లాగ్ 2. లాగ్ 2 వాల్యూతో ఈ 4026ని మల్టిప్లై చేయాలి. 4026 ఇంటూ 0.3010 మల్టిప్లై చేస్తే 4026 ఇంటూ 0.3010 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 4026 వస్తుంది. 0తో మల్టిప్లై చేస్తే ఇవన్నీ జీరోస్, 3తో మల్టిప్లై చేస్తే 3 6 18, 3 2 6 + 1 7, 3 zeros 0, 4 3 12, 6 2 8 11 2 1 అండ్ ఈ 0తో కూడా మల్టిప్లై చేస్తే ఇక్కడ ఒక 0. సో డెసిమల్ పార్ట్లో 4 డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 1211.8260 వచ్చింది. మనం ఈ క్యారెక్టరిస్టిక్కి ఏం చేయాలని చెప్పాను, 1 అనేది ఎడిషన్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది 1 2 1 3 1 2 1 2 డిజిట్స్ అవుతుంది. 1 2 1 1కి 1 2 1 2 అవుతుంది. సో దీని ఎక్స్పెన్షన్లో ఇన్ని డిజిట్స్ ఉంటాయి. సో ఇది లాగరిథమిక్ కాన్సెప్ట్కి సంబంధించిన అప్లికేషన్ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ లాగరిథమిక్ లాస్ అనేవి యూజ్ చేసి చేయాల్సిన సమ్స్ గురించి చూద్దాం మనం. క్వశ్చన్ ఈజ్ లాగ్ 8/27 బేస్ 2/3. లాగ్ 8/27 బేస్ 2/3. మనం ఎప్పుడైనా సరే ఈ బేస్లో ఏదైతే ఉందో ఇక్కడున్న నెంబర్ కూడా అలాంటిది అయితే మనం అలానే మార్చుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చడానికి అవుతుందా లేదా అంటే 8ని మనం 2 పవర్ సంథింగ్గా రాయగలం, 27ని కూడా 3 పవర్ సంథింగ్గా రాయగలం. అంటే లాగ్ దీన్ని మనం 2³/27ని మనం 3³ అని రాస్తాం. బేస్లో 2/3 ఉంది. అండ్ దీన్ని మళ్ళీ మనం ఇంకా సింప్లిఫై చేస్తే లాగ్ 2/3 a/m/b/m హోల్ పవర్ ఆఫ్ m అవుతుంది. ఇక్కడ ఏముంది 2/3 అనేది బేస్లో ఉంది. సో బేస్లో 2/3, ఇక్కడ కూడా 2/3 ఉంది. ఇక్కడ లాగ్ ఏ పవర్ ఆఫ్ m అంటే m అనేది ముందుకు వస్తుంది. 3 ఇంటూ లాగ్ 2/3 బేస్లో కూడా 2/3. లాగ్ ఏ బేస్ ఏ ఇక్కడ రెండు ఒకేలా ఉంటే లాగరిథమిక్ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. లాగ్ ఏ బేస్ ఏ 1. ఈ పొజిషన్లో ఒకే వాల్యూస్ ఉంటే అప్పుడు లాగరిథమిక్ వాల్యూ 1 అవుతుంది. 3 ఇంటూ 1 అంటే 3 అవుతుంది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2. 2 పవర్ ఆఫ్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2. ఫస్ట్ దీన్ని మనం
ఇంటూ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఫార్ములా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. సో ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m ప్లస్ nనే మనం విడదీస్తే 2 పవర్ ఆఫ్ 2 అంటే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే 2 పవర్ ఆఫ్ log 3 బేస్ 2. సో 2 స్క్వేర్ అంటే మనకు తెలుసు 4. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఇలా ఉండేటప్పుడు మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఇదిగోండి, బేస్లోని ఇక్కడ కూడా బేస్లోని ఒకటే ఉంటే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది. 4 3 is 12. నెక్స్ట్ క్వశ్చన్, log base 3 of log 4 base 64. log of log 4 base 64. ఇక్కడ బేస్ ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు. ముందు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎప్పుడు కూడా ఒకేలాంటి వాల్యూస్ వచ్చేలాగా మనం కన్వర్ట్ చేయాలి. సో 64ని మనం 4 పవర్ సంథింగ్గా రాయగలం కదా, రాయొచ్చు. log 3 log 4 మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసాను. 64ని మనం 4 క్యూబ్ అని రాయొచ్చు. 4 4 16, 16 4 64, 4 క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటి అంటే log a b పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ n అనేది ముందుకు రావాలి, అది కూడా డినోమినేటర్లోనికి రావాలి. n అనేది ముందుకు రావాలి, అది కూడా డినోమినేటర్లోనికి రావాలి. సో ఇక్కడ 3 అనేది ముందుకు రావాలి, అది కూడా డినోమినేటర్లోనికి రావాలి, అంటే 1/3 అవ్వాలి. log 3 1/3 log 4 బేస్ 4 మిగిలిపోతుంది. log 4 బేస్ 4. log a బేస్ a వాల్యూ 1. ఇక్కడ సేమ్ ఒకేలాంటి వాల్యూస్ ఉంటే దాని వాల్యూ 1. సో 1/3 ఇంటూ 1 ఇంక రాయాల్సిన పని లేదు. log 1/3 ఇంటూ 1 బేస్ 3. ఇప్పుడు ఈ 2 పొజిషన్స్లో ఒకేలాంటి వాల్యూస్ ఉండాలి. ఇక్కడ 3 ఉంది, ఓకే. ఇది 3 అవ్వాలి అంటే ఈ డినోమినేటర్లో ఉన్న 3 పైకి వెళ్తే 3 పవర్ ఆఫ్ -1 అవుతుంది. log 3 పవర్ ఆఫ్ -1 అంటే 1/a ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ -1 అంటాం కదండి. డినోమినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్తే ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, అంటే 3. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఈ -1 అనేది ఏమవుతుంది, ముందుకు వస్తుంది. -1 ఇంటూ log 3 బేస్ 3, -1 ఇంటూ log 3 బేస్ 3. log a బేస్ a వాల్యూ 1. సో -1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ question is log 64 base 10 whole by log 4 base 10. log 64 base 10 whole by log 4 base 10. ముందుగా మనం దీన్ని చేంజ్ చేస్తే 64ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు, 4 పవర్ ఆఫ్ 3 అని రాయొచ్చు. log 4 క్యూబ్ బేస్ 10 బై log 4 బేస్ 10 అవుతుంది. ఇక్కడ ఈ 3ని మనం 3 అనేది ముందుకు వస్తుంది, log 4 బేస్ 10 అవుతుంది. 3 ఇంటూ log 4 బేస్ 10 బై log 4 బేస్ 10. log 4 బేస్ 10 log 4 బేస్ 10 క్యాన్సిల్గా ఏం మిగిలింది అంటే 3 మిగిలింది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్
1 by log ABC base A plus 1 by log ABC base B plus 1 by log ABC base C. 1 by log ABC base A plus 1 by log ABC base B 1 by log ABC base C. న్యూమరేటర్ డినోమినేటర్లో ఉన్నదాన్ని మనం న్యూమరేటర్లోనికి చేంజ్ చేసినప్పుడు న్యూమరేటర్లో ఉన్నది డినోమినేటర్లోనికి మారినా సరే ఆర్ డినోమినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోనికి వెళ్ళినప్పుడు ఇక్కడున్న బేస్ ఇక్కడున్న వాల్యూ అనేది ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ కూడా దీన్ని మనం పైకి పట్టుకెళ్ళేటప్పుడు ఎలా మారుతుంది ఇది అంటే లాగ్ ఏ బేస్ ఏబిసి అవుతుంది. బేస్ అనేది ఈ పొజిషన్కి ఇక్కడ ఉన్న వాల్యూ బేస్ పొజిషన్లోకి వస్తాయి. అండ్ ఇది ఒకసారి చూస్తే లాగ్ బి బేస్ ఏబిసి ప్లస్ లాగ్ సి బేస్ ఏబిసి. ఇక్కడ మనం లాగ్ XY ఫార్ములా తీసుకుంటే బేస్ అన్నీ ఒకేలా ఉన్నప్పుడు ఇక్కడ బేస్ అసలు ఏం లేదు అనుకున్నా సరే మీరు అనుకోవచ్చు. సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ XY కదా అవుతుంది. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ XY లాగ్ XY ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అంటే లాగరిథమిక్స్లో ఉన్నవి ఎడిషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రోడక్ట్లోనికి వస్తాయి. అది 2 ఈ రెండింటికి చేస్తే లాగ్ ఏబి అవుతుంది. మళ్ళీ లాగ్ ఏబికి లాగ్ సికి మళ్ళీ చేస్తే లాగ్ ఏబిసి అవుతుంది. లాగ్ ఫస్ట్ ఈ రెండింటికి లాగ్ ఏబి బేస్ ఏబిసి ప్లస్ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం లాగ్ సి బేస్ ఏబిసి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే మళ్ళీ ఏబిసి అవుతుంది. లాగ్ ఏబి ఇంటూ సి బేస్లో ఉన్నది కామన్ ఏబిసి. బేస్ ఇక్కడున్న వాల్యూ రెండు ఒకేలా ఉంటే మనం ఏం తీసుకోవాలి 1 తీసుకోవాలి. లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 కాబట్టి సో మన క్వశ్చన్ ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ log 4 0.25 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనం దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్గా మారుద్దాం. డెసిమల్ నెంబర్ని మనం ఫ్రాక్షన్గా మారిస్తే log 4 0.25న మనం ఎలా రాయొచ్చు అంటే 0.25న మనం 25/100 అని రాయొచ్చు. 25/100 అంటే 1 జా 4 జా అంటే 0.25న మనం 1/4 అని రాసుకోవచ్చు. మనకి ఈ పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ అనేవి సేమ్ ఒకేలా ఉండాలి. అంటే 4 అనేది న్యూమరేటర్లోకి వెళ్తే ఏమవుతుంది లాగ్ 4⁻⁻1 అవుతుంది. బేస్లో 4 ఉంది. ఇక్కడున్న ఈ 1 అనేది ముందుకు వస్తే ఇక్కడున్న ఈ 1 అనేది ముందుకు తీసుకొస్తే -1 log 4 బేస్ 4 అవుతుంది. అప్పుడు లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1 కాబట్టి 1 తీసుకోవాలి. ముందున్న 1 అనేది ఉంటుంది. log base 4 of log x base 3 is equal to 1/2. Then find the value of x. Log 4 base 3 is equal to 1/2. Then find the value of x. ఇక్కడ మనం జనరల్గా కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ సేమ్ ఒకేలా చేంజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్పోనెంట్ ముందుకు తెచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ ఉన్న వాల్యూని ఒకేలా చేంజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం చేంజ్ చేయడానికి ఏం లేదు. సో దీన్ని ఎలా మారుద్దామంటే ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లాగరిథమిక్ ఫామ్ రూల్స్ ఉన్నాయి కదా అలా మారుద్దాం. అంటే ఇదంతా ఒకటి అనుకుంటే ఇదేమో బేస్ లాగ్ బేస్ లాగ్ ఏ
బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇలా ఉన్నదాన్ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు, బేస్లో ఉన్నదాన్ని బేస్లో రాయాలి, ఇక్కడున్న ఈ టూ కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఎక్స్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఇలా చేంజ్ చేస్తే బేస్లో ఉన్నదాన్ని మనం 4 రాద్దాం ఫస్ట్. సో 1/2 పైకి వెళ్తుంది, ఇదేమి ఇటు వస్తుంది. 1/2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 3 అవుతుంది కదా. సో ఇక్కడ ఫోర్ పవర్ ఆఫ్ 1/2 అంటే 4/1/2 అంటే √4 అని అర్థం. మనం 1/2ని రూట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. √4 అంటే అర్థం 2. సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 2. దీన్ని 2 రాస్తే లాగ్ ఎక్స్ బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ ఏదైతే అప్లై చేసామో ఇప్పుడు ఇక్కడ కూడా అదే అప్లై చేద్దాం. బేస్లో ఉన్నది ఫస్ట్ రాయాలి, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. 2 ఇక్కడికి, ఎక్స్ ఇక్కడికి. 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 3 స్క్వేర్ 9, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ. లాగ్ ఏ బేస్ బి ఇంటూ లాగ్ బి బేస్ సి ఇంటూ లాగ్ సి బేస్ ఏ. బేస్ ఎక్కడ కామన్గా లేదు అండ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ కూడా కామన్గా లేవు కాబట్టి దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం. అంటే న్యూమరేటర్ అండ్ డినోమినేటర్గా స్ప్లిట్ చేద్దాం. అప్పుడేమవుతుంది, లాగ్ ఏ బై లాగ్ బి, బేస్ కాదు జనరల్గా లాగ్ బి ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ బి బై లాగ్ సి. దీన్ని మనం లాగ్ సి బై లాగ్ ఏగా రాయొచ్చు. సో ఇక్కడ ఉన్న లాగ్ ఏ న్యూమరేటర్, ఇక్కడ డినోమినేటర్లో లాగ్ ఏ క్యాన్సిల్, లాగ్ బి క్యాన్సిల్, లాగ్ సి కూడా క్యాన్సిల్. మన ఆన్సర్ 1. Question is 2 log of x plus 3 is equal to 3 log 4. Then find x. 2 log x plus 3 is equal to 3 into log 4. మనకి లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఉంటే mని ముందుకు పట్టుకొని వచ్చాం. లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఉంటే ఈ mని ముందు రాసాం. mని ముందు రాసి m ఇంటూ లాగ్ ఏ అని రాసాం. సో ఆల్రెడీ ఇక్కడ m ఇంటూ లాగ్ ఏ ఫార్ములాలో ఉంది. సో దీన్ని మనం ఈ ఫార్ములాని రివర్స్లో అప్లై చేస్తే ఈ 2 అనేది పైకి పోవాలి అండ్ అలాగే ఈ 3 అనేది పైకి ఇక్కడికి పోవాలి. చేస్తే లాగ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 4 క్యూబ్ అవుతుంది. లాగ్ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 4 క్యూబ్ అవుతుంది. సో ఇక్కడున్న లాగ్ క్యాన్సిల్ అనకూడదు, కానీ ఇక్కడున్న లాగ్ వాల్యూ ఒకటే అని చెప్తున్నారు కాబట్టి ఈ 2 వాల్యూస్ని మనం ఈక్వల్ చేయాలి. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ అవుతుంది. 4 క్యూబ్ అంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9, 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3, 2 3 6x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4 4 16 16 4 64. ఈ 64ని ఇటువైపు తీసుకొని వస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 64 ప్లస్ 9 అంటే 55 మైనస్ 55 ఈజ్ ఈక్వల్ టు 0. సో 55ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు, 55ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే 11 5 55 కదండి. 11 5 55, నెగిటివ్ సింబల్ ఉంది. సో వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత రావాలి, 6 రావాలి వస్తుంది కదా. 11లో నుంచి 5 తీసేస్తే 6. సో 5కి ఏమో ప్లస్ సింబల్ వస్తుంది, 11కి ఏమో మైనస్ సింబల్ వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -11. సో ఎక్స్ వాల్యూ 5 కింద కన్సిడర్ చేయొచ్చు.
నెగిటివ్లో తీసుకోను కాబట్టి పాజిటివ్లో తీసుకుంటే ఎక్స్ వాల్యూ 5. Question is x square plus y square is equal to 6xy. Then 2 log x plus y. X square plus y square is equal to 6xy. మనల్ని ఏం అడిగారు? 2 log x plus y అడిగారు. సో ఎప్పుడైనా ఇలా కనిపిస్తే మనకి క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కనిపిస్తే ఇక్కడున్న LHS అనేది ఫైనల్గా మనకి ఎలా చేంజ్ అవ్వాలి అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేంజ్ అవ్వాలి. అలా చేంజ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంది, 2ab లేదు. కాబట్టి మనం దీనికి 2abని అప్లై చేద్దాం. అప్లై చేస్తే బోత్ సైడ్స్ 2xy అనేది ఎడిషన్ చేస్తే, అండ్ ఎడిషనే ఎందుకు చేయాలి అంటే మనకి క్వశ్చన్లో 2 log x ప్లస్ వై ఎంత అడిగారు, ఎక్స్ ప్లస్ వై అడిగారు కాబట్టి ఇక్కడ మనం ఎడిషన్ చేయాలి, ప్లస్ ఉంది కాబట్టి. సో 2xyని మనం బోత్ సైడ్స్ ఎడిషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2xy ఈజ్ ఈక్వల్ టు 6xy ప్లస్ 2xy. 2xyని బోత్ సైడ్స్ ఎడిషన్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కింద మారింది. 6xy ప్లస్ 2xy 8xy. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ లాగ్ అనేది అప్లై చేస్తే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 8xy. ఈ 2ని మనం ముందుకు పట్టుకొని వస్తే 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో దీని ఆన్సర్ ఎంత మనకి లాగ్ 8xy. సో ఇది ఇంతే. ఇక్కడ వచ్చిన ఆన్సర్ కూడా మనకి లాగరిథమిక్ ఫామ్లోనే వస్తుంది, లాగ్ 8xy. Next question, if x is equal to log 3 base 2 and y is equal to log 5 base 2, then log 60 base 2 is log x is equal to log 3 base 2, y is equal to log 5 base 2, then log 60 base 2 is equal to log 60 base 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో మనకి ఇక్కడ 60 కావాలి, అన్ని బేస్లు అన్నీ 2లోనే ఉన్నాయి. ఓకే, ఇక్కడ 60ని మనం ఎలా మార్చాలి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన వాటి కింద 3, 5 కింద మార్చుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ రాయాలి, అండ్ ఇక్కడ ఉన్న నెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నవే రావాలి. సో అప్పుడే మనం ఈ వాల్యూస్ అనేవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలం. రాస్తే 60ని మనం 6 10 రాయొచ్చు. 6ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 2 3 రాయొచ్చు. దీన్నే మనం 5 2 రాయొచ్చు. అంటే ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 2, అంటే 3 ఇంటూ 5 ఇంటూ 2 స్క్వేర్గా రాయొచ్చు. 3 ఇంటూ 5 ఇంటూ 2 స్క్వేర్గా రాయొచ్చు. లాగ్ 3 ఇంటూ 5 ఇంటూ 3 5 ఇచ్చారు, మరి 2 స్క్వేర్ వచ్చింది. ఇంకా దీన్ని మనం మార్చలేము దీనిలాగా. సో దాన్ని అలా ఉంచడమే. 2 స్క్వేర్ బేస్లో 2 ఉంది. సో ఇంటూ ఉన్నటప్పుడు లాగ్ ఏబి లాగ్ XY ఫార్ములా లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో అలా దీని అంతటికి అప్లై చేస్తే మనం సరే లాగ్ 3 బేస్ 2, ఇక్కడ కూడా లాగ్ అప్లై అవుతుంది, ఎడిషన్ రాయాలి మనం. లాగ్ 5 బేస్ 2 ప్లస్ లాగ్ 2 స్క్వేర్ బేస్ 2. సో లాగ్ XY ఫార్ములా దీని అంతటికి అప్లై చేసాం. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్, లాగ్ XYZ ఫార్ములా అనుకుంటే అది. సో ఇక్కడ లాగ్ 3 బేస్ 2 వాల్యూ మనకు తెలుసు ఎక్స్, ప్లస్ లాగ్ 5 బేస్ 2 వాల్యూ వై, ప్లస్ దీని వాల్యూ తెలీదు కానీ ఈ 2 అనేది మనకి ముందుకు వస్తుంది. 2 ఇంటూ లాగ్ 2 బేస్ 2, లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ 1, అంటే 2 ఇంటూ 1 2, ఎక్స్ ప్లస్ వై ప్లస్